ఒక చిన్న విషయం ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. ముందే చెప్తున్నాను, తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎవరు దీని గురించి పెద్ద బాధపడకండి. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం. మనకి సంబంధించిన వ్యక్తి చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటారు. వాళ్ళని క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని ఒక ఎమర్జెన్సీ వార్డులో పెట్టి ఎంతో నేర్పు, ఎంతో నైపుణ్యం, ఎన్నో ఏళ్ళ రీసెర్చ్ చేసినటువంటి, చదువుకున్నటువంటి డాక్టర్లు ఆ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి ఆ పేషెంట్ని అటెండ్ చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులైనటువంటి మనం అలా కూర్చొని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాం. ఏమవుతుంది ఇప్పుడు, ఈ పేషెంట్కి ఏం జరుగుతుంది, డాక్టర్లు ఏం చెప్పబోతున్నారు, భరోసా ఉందా, మనం భరోసా పెట్టుకోవచ్చా అని ఎదురు చూస్తూ ఉంటాం. అంత నైపుణ్యం ఉన్నటువంటి డాక్టర్లు ఏమంటారంటే, ఆగండమ్మా, ఒకసారి కరెక్ట్గా చెక్ చేయనివ్వండి, టెస్ట్లన్నీ రన్ చేయనివ్వండి. ఈ రన్ చేసిన తర్వాత ఈ పేషెంట్కి ఏమవుతుంది, మీరు ఆశలు పెట్టుకోవచ్చా లేదా అనేది మేము చెప్తాం అనేది అంత నేర్పు కలిగినటువంటి డాక్టర్లు చెప్పే మాట. సరే, కాసేపు ఆ పేషెంట్ అక్కడ ఉండగా మనం పక్కన కుర్చీ వేసుకొని కూర్చుంటాం. ఈలోపు ఈ హాస్పిటల్లో మామూలుగా వెళ్తూ వస్తున్నటువంటి కొంతమంది వెళ్తూ ఉంటారు. పక్కన బతకడు, పోతాడు, అరే మన మావాడు కూడా ఇలాగే అయింది, ఉండడు, ఛాన్స్ లేదు, పోతాడు, ఇంపాసిబుల్, అవుట్. అరే అనగానే మళ్ళీ అలా చూసి, అయ్యో పాపం ఇదేంటి పోతాడా అనగానే ఇంకోటి వస్తాడు. ఏమైంది, ఏమో సార్, పొద్దున అలా ఉన్నట్టుండే పడిపోయాడు, బాత్రూంలో పడి తీసుకొచ్చి బ్రెయిన్ హ్యామరేజ్, ఫినిష్, ఇంకా ఉంటాడు. అన్నీ ఇడికి తెలిసినట్టే. ఇప్పుడు హాస్పిటల్లో అంత నేర్పు కలిగినటువంటి, ఏళ్ల తరబడి చదివినటువంటి డాక్టర్లు చెప్పని మాట వీడు చెబుతూ ఉంటాడు మనకి. ఇక్కడ అన్నీ మనకు తెలిసినట్టే. పాపం ఇక్కడ మనకేమో మనకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ టైంలో ఆ ఎమోషన్లో మనం క్యారీ అవే అయిపోతాం. ఇప్పుడు మనకి సంబంధించినటువంటి వ్యక్తికి ఏదైనా ఎవరు ఏం చెప్పినా కూడా మనకి వినసొంపుగానే ఉంటుంది, వినేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏదైపోతుందా, వాళ్ళకి ఏమైపోతుందా అనే ఆశ మనకి, అనే భయం మనకి. ధైర్యాన్ని ఇవ్వకపోగా పర్లేదులే, ఆ డాక్టర్